అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. అక్రమార్కులను హడలెత్తిస్తున్న హైడ్రా ఇప్పుడు సూపర్ పవర్. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ హైడ్రాకు చట్టబద్ధతలు ఇప్పిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది. అయితే మిషన్ మూసి ప్రక్షాళనలో హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే తాజాగా హైడ్రాలో కొత్తగా 169 సిబ్బందిని కేటాయించారు. డిప్యుటేషన్ వివిధ భాగాల్లోని సిబ్బందిని హైడ్రాకు అటాక్ చేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి 4 అదనపు కమిషనర్లు, 5 డీసీపీలు, 16 మంది ఇన్స్పెక్టర్లు, 16 మంది ఎస్ఐలు, 60 మంది కానిస్టేబుల్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు సహా సైంటిస్ట్, తహసీల్దార్లు, సర్వేయర్, ఫారెస్ట్ ఆఫీసర్తో హైడ్రా మరింత బలోపేతమైపోయింది. అయితే తిరుగులేని బాణంలా దూసుకెళ్తున్న హైడ్రా ఇప్పుడు మరింత బలోపేతమవుతుంది. చెరువులు, నాలాలపై కబ్జాల తొలగింపుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు. అయితే ఆక్రమణాలను తొలగించడానికి మంచిదే కానీ సంపన్నుల విషయంలో ఒకలా, నిరుపేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారని కన్నెర చేస్తున్నాయి విపక్షాలు. హైడ్రా పేరుతో హైడ్రామాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందంటున్నారు. అవసరమైతే బుల్డోజర్ కు అడ్డంగా తాము నిలబడతామని చెబుతున్నారు. అయితే బాధితులకు న్యాయం జరిగేలా లీగల్ ఎయిడ్ అందిస్తామంటున్నారు. హైడ్రా ముసుగులో పేదలపై దుర్మార్గపు చర్యలు ఆపాలన్నారు బీజేపీ నేత ఎంపీ ఈటెల రాజేందర్. లేదంటే ఉద్యమం తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ తప్పుల చిట్టాను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఈటెల చెప్పారు. హైడ్రా యాక్టివిటీ హద్దులో ఉండాలంటున్నాయి విపక్షాలు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా చెరువులు, నాలాలపై కబ్జాలను తొలగించడమే మార్గమంటూ హైడ్రాను మరింత స్ట్రెంథన్ చేస్తుంది సర్కార్. సవాళ్లు, ప్రతి సవాళ్లతో బుల్డోజర్ పాలిటిక్స్ మరింతగా హీటెక్కుతున్నాయి.